Hello guys, welcome back to the new vlog again. So ఈరోజు our plan is to go to ట్రైన్ స్ట్రీట్. టైం వచ్చేసి 10:30. 11:30కి ట్రైన్ షెడ్యూల్ ఉందని అంటున్నాడు. ఒకవేళ లేకపోతే చూద్దాం ఏం చేస్తాం అనేది. మాది టైమే బాగాలేదనుకుంటా, ఎందుకంటే నిన్నటి వరకు మొన్న నైట్ టైంలో వర్షం పడ్డది. ఈరోజు డే టైంలో వర్షం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ట్రైన్ స్ట్రీట్ ఎట్లా అంటే మనకి అటు ఇటు అన్ని కెఫేస్ ఉంటాయి అండ్ మధ్యలో నుంచి మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇట్లా మధ్యలో రైల్వే ట్రాక్ అండ్ సైడ్కి మొత్తానికి కెఫేస్. సో ట్రైన్ వచ్చేసి మనకి 11:40కి ఉంది. ఇప్పుడే ట్రైన్ పాస్ అయింది, చూసారు కదా. లిటరలీ ట్రైన్ మేము ఇక్కడ నిలబడ్డాము. ఆల్మోస్ట్ ఈ ట్రాక్ నుంచి ఇక్కడ వరకు మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఫుల్ అసలు దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడికి వస్తే మనకి ఆల్మోస్ట్ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి, సో ఇదంతా ట్రైన్ చార్ట్ ఇక్కడ ఉంది చూడండి. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ వస్తే ఆ టైమింగ్స్ ఫాలో అయ్యారండి. ముందు వచ్చినా తర్వాత వచ్చినా మళ్ళీ గంటలు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ టైం వేస్ట్. వియత్నాంలో ఈ ట్రైన్ స్ట్రీట్స్ ఇవన్నీ క్లోజ్డ్ అని అంటుంటారు, బట్ ఇది మాత్రం ఓపెనే ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి కామ్ తీన్ స్ట్రీట్ అని ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కెఫేసే. సో ఆల్మోస్ట్ ఒక 40 minutes ఉన్నాం ఇక్కడ. బాగా హ్యూమిడ్ ఉంది, సో చెమటలు కూడా బాగా వస్తున్నాయి. అండ్ దెన్ ఇక్కడ నుంచి వీఆర్ నౌ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోటల్. ఏంటంటే నిన్బిన్కి వెళ్ళాలి మనము. సో హానోయ్ వచ్చేసి ఇట్స్ ఫేమస్ ఫర్ ఫ్లవర్స్. ఇక్కడ హానోయ్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి మీరు. సో ఇప్పుడు మేము నిన్బిన్కి వెళ్ళాలంటే మాకు ఏదో ఒక బస్ కానీ వ్యాన్ కానీ బుక్ చేసుకోవాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ప్లాన్డ్. అసలు మేము ఏం ప్లాన్ చేసుకోలేదు, ఏం లేదు. గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు నిన్బిన్కి వెళ్ళాలి. దానికోసం వీఆర్ లుకింగ్ ఫర్ ట్రావెల్ ఏజెంట్స్ హియర్. ఇక్కడ ఈ లోకల్ వాళ్ళ దగ్గర నుంచే మేము బుక్ చేసుకున్నాం ఇది. అండ్ ఈ పికప్ కోసం వ్యాన్ వచ్చేసింది. ఇతను మా దగ్గరకు వచ్చి ఈ పికప్ వ్యాన్ దగ్గర వరకు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అంటే అతను బండి మీద వచ్చిండు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. సూపర్. దిస్ ఈజ్ అవర్ లమోసిన్ ఫర్ ద డే. ఇందులో వీఆర్ గోయింగ్ టు నిన్బిన్. ఈ 3 hours డ్రైవ్లో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టాప్. ఏంటంటే జస్ట్ ఒక 20 minutes బ్రేక్. ఈ వియత్నాంలో ఎట్లా అంటే వీళ్ళు ఎక్కడైతే స్టాప్స్ ఆపుతున్నారో ఎవ్రీ స్టాప్లో వీళ్ళకి ఒక నార్మల్ షాపింగ్ అనేది ఉంది. ఇవి ఒరిజినల్ బ్యాంబూస్తో చేసినవి. ఈ కప్స్ అంట ఒరిజినల్ బ్యాంబూ. దీని కాస్ట్ వచ్చేసి 3,60,000. సో 3,60,000 అంటే ఆల్మోస్ట్ ఒక 1,500 అట్లా. అక్కడ వాళ్ళు కుడుతున్నారు కదా డిజైన్స్, ఆ డిజైన్స్ వచ్చేసి ఈ డిజైన్స్. దీని ప్రైస్ ఎంత అనుకుంటుండొచ్చు మీరు? దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 42 lakhs వియత్నాం డాంగ్స్, అంటే ఆల్మోస్ట్ 13,800 rupees. ఏది దీనికి 13,800? ఏముందిరా ఇందులో? సో ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ నెక్లెస్ ఎంత ఉందంటే ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 4,85,000. 4,85,000 అంటే ఇది ఆల్మోస్ట్ 1,600. ఈ ఒక్క చైన్ వచ్చేసి 1,600 rupees. సో ఇక వియత్నాంలో ఎట్లా మనకి కాఫీ ఫేమస్ కాబట్టి we just took one coffee here. బాచి ఏం బాగాలేదు. దీన్ని ఎవడన్నా కోల్డ్ కాఫీ అంటే చెప్పు తీసుకొని కొడతారు. వీడు ఏం చేసిండంటే లోపల ఐస్ పోసిండు, ఐస్లో కాఫీ పోసిండు. ఏంద్రైంది ఇక చూడండి, సగానికి సగం క్వాంటిటీ మొత్తం ఐసే. ఈ ఐస్లో పైన ఇంత కొద్ది క్వాంటిటీ
కాఫీ పోసేసి అయిపోయింది కోల్డ్ కాఫీ. వావ్. నిన్బెన్కి రీచ్ అయిపోయినాం. సో దిస్ ఈజ్ అవర్ హోటల్ హోమ్ స్టే లావెండర్. సో రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ లాగా కాఫీ ఇస్తున్నారు వీళ్ళు. కాఫీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకు కాఫీ లాగా లేవు, వాటర్ లాగా ఉన్నాయి. Many people come from India to stay in Rupi Homestay and Lavender Homestay. Oh, actually this is good, like the location Yeah. and everything is good here. And ఈవినింగ్ అయింది ఇక్కడ. వెదర్ చూసుకోండి, ఈవినింగ్ అయితే చాలు మాకు రాసిపెట్టలేదు ఇంకా. మొత్తానికి వర్షంలోనే ఉన్నాం మేము. కానీ లొకేషన్ మాత్రం చూడండి, వెనకాల మొత్తం మౌంటైన్స్ అండ్ ఇక మొత్తానికి అసలు చాలా బాగుంది. సో దిస్ ఈస్ అవర్ హోమ్ స్టే ఫర్ 2 days. సో 2 days 19th వరకు ఇక్కడే ఉంటాము. ఇప్పుడు ఈరోజు 17th to 19 వరకు ఇదే స్టేలో ఉంటాము. అండ్ వర్షం పడే ఛాన్సెస్ మాత్రం గట్టిగా ఉంది. చూడండి, చాలా గట్టిగా గాలి వస్తుంది. రేపు మార్నింగ్ మోవా కేవ్, ఇక్కడ కేవ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక కేవ్ ఉంటుంది, దాని పైనకి ట్రెక్కింగ్ చేయాలి. సో ఆ ట్రెక్కింగ్ చేయడం కోసం మనకి అంటే ఇక్కడ దగ్గరలో లేవు, ప్రతిదానికి మనము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా అయిపోతుంది. సో వీ థాట్ ఆఫ్ రెంటింగ్ మోటార్ బైక్స్. 2 motor bikes తీసుకుందామని అనుకున్నాము. సో మోటార్ బైక్స్ తీసుకోవడం కోసం మళ్ళీ బయటికి అక్కడిక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ హోమ్ స్టే ఏదైతే ఉంటుందో మనం బుక్ చేసుకున్న దాంట్లోనే వాళ్ళని అడిగితే దే విల్ ప్రొవైడ్ ఎస్ మోటార్ బైక్స్. మాకు 2 motor bikes వచ్చేసి 2 lakhs పడ్డాయి. అంటే 2 lakhs అంటే ఆల్మోస్ట్ ఒక 800 rupees ఆర్ 500 rupees ఆల్మోస్ట్. అసలు స్టేకి రావడం లేటు, రాగానే పూలు కనిపిస్తే చాలు కక్కుర్తి దూకుడే. ఇక ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి ఏం చేయలేము, పూల్లో దిగేసి ఈ వర్షంలో తడిచిపోవడమే బెటర్. మనమేమన్నా తక్కువనా, డైరెక్ట్ మనం కూడా పూల్లోకి వెళ్ళి దుంకడమే ఇంకా ఇప్పుడు. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. ఈ వర్షం తగ్గుతుందేమో, బయటికి వెళ్దామేమో అని వెయిట్ చేస్తున్నాము. బట్ ఈ వర్షం తగ్గట్లేదు, మేము బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. అసలు తినడానికి వెళ్ళాలన్నా కూడా మాకు ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇది లోపల ఈ హోమ్ స్టేలోనే కొన్ని కెఫేస్ ఉన్నాయి. సో మేబీ వెళ్తే ఇంకా అందులోకే వెళ్ళగలుగుతాం. సో ఇంకా మాకు ఇక్కడ బయటికి వెళ్ళే గతి లేదు, ఇంకా ఇక్కడే ఉన్న కెఫేలో తినాలి. 1 fried rice with chicken. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇది ఆనియన్ ఎగ్, అది ఆమ్లెట్, అండ్ అది చికెన్ ఫ్రైడ్ రైస్. ఇందులో మొత్తానికి ఇక పైన కొత్తిమీర, నేను కొత్తిమీర తినను. సో ఐ నీడ్ టు రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇక్కడ బాగానే ఉంది, ఈ ప్లేస్లో ఫుడ్ అనేది బాగానే ఉంది. ఒకవేళ ఈ వర్షం తగ్గితే నేను డ్రోన్ ఫ్లై చేసి ఈ నైట్ ఉన్న సినిమాటిక్స్ అన్ని తీద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, ఒకవేళ వర్షం తగ్గితే నైట్ 10 కానీ 11 కానీ 12 కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను డ్రోన్ షాట్స్ తీసుకోవడానికి ఇక్కడ నైట్ వ్యూ అంతా. This is it for today, guys. Thanks for watching.